నాణ్యమైన విద్యకు పెద్దపీట వేసి ఇవాళ విద్యార్థులకు నైపుణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. 10 ఏళ్లలో మరి ఎందుకు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నేటికి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 నుంచి 6 వేల స్కూల్స్ని మూసివేసి ఉన్న స్కూళ్ళల్లో కూడా కనీసం మరుగుదొడ్ల నిర్మాణం కానీ వాష్రూమ్లు కానీ వాళ్లకు మౌలిక సదుపాయాలు లేక మహిళా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పడరనే విషయాన్ని మనందరికీ వివిధ మీడియా కథనాల్లో అనేక రకాలుగా చూసినాం. ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప అభివృద్ధి ఏంటంటే విద్యా అభివృద్ధి జరిగింది తెలంగాణలో. కాబట్టి విద్యా అభివృద్ధి దేశానికి అభివృద్ధిలాగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇవాళ పేద మధ్యతరగతి అన్ని విద్యార్థులకు ఇవాళ కులాలు మతాలు లేకుండా కూడా అందరం ఒకటే అని ఒక సమానత్వ విద్య కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక కృషి చేస్తూ ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను అంటా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి అనేక మంది నివేదిక ఇస్తూ ఉన్నారు. అనేక మేధావులు వివిధ రూపాలలో ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాగానే ఇవాళ అరగోపాల్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు కూడా వచ్చి సలహాలు సూచనలు ఇచ్చారు. ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థుల విద్య దగ్గర కూడా ఎందుకు మీకు ఇంత కడుపు కుట్ర, ఎందుకు మీకు ఇంత తప్పుడు ప్రచారాలు చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందకుండా ఎందుకు కుట్ర చేస్తున్నారనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులకు నేను సూటి ప్రశ్నిస్తున్నాను. మీరు చేయలేని పనిని ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఆగమైపోయిన ఇవాళ ప్రభుత్వ విద్య ఏదైతుందో దాన్ని పునర్నిర్మాణం చేయడానికే విద్యాశాఖ మంత్రిని తన దగ్గర ఉంచుకొని ఇవాళ ప్రభుత్వ విద్యతో పాటు తెలంగాణలో అన్ని యూనివర్సిటీ విద్య కావచ్చు, ఇంటర్మీడియట్ విద్య కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, దాన్ని డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు తన శాఖని దగ్గర పెట్టుకొని ఇవాళ పనిచేస్తూ ఉన్నాడు. దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను వేరే వాళ్ళకి ఇవ్వచ్చుగా. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకుండా ఇవాళ పరీక్షలు ఆగిపోయినాయా? ఎక్కడైనా లీకేజీలు జరిగినాయా? ఎక్కడైనా అక్రమాలు జరిగినాయా? ఇంకెక్కడైనా మీరు టార్చ్ లైట్ వేసి చూపించగలుగుతారా? మీ హయాంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించలేకపోయారు. ఎస్ఎస్సి పరీక్షలలో ఇవాళ అక్రమాలే. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించలేక 37 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు విద్యార్థులు. ఎంసెట్లో ఆలస్యమే. అనేక రకాలుగా తప్పు తడకలతో ప్రభుత్వ విద్య 10 ఏళ్ల పాటు ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ 2.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ విద్యా విషయంలో కావచ్చు, పరీక్షల నిర్వహణ కావచ్చు, ఎంసెట్ నిర్వహణ కావచ్చు, ప్రతి పరీక్షలో ప్రభుత్వం పకడ్బందీగా పారదర్శకంగా వ్యవహరించింది. ఎక్కడ కూడా అక్రమాలకు కానీ తప్పు తడకలకు కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కానీ అలాంటి ఎక్కడ చేసిన ఉక్కుపాదం మోపిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక గొప్ప అభివృద్ధిగా ఇవాళ విద్య అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ దాదాపు మెను విషయంలో కావచ్చు, సంవత్సరాల తరబడి విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య అయినా డిగ్రీ విద్యార్థులకు కూడా ఆ ఆయంలో మెనూ ఛార్జీలు పెంచలేని దశలో ఈరోజు మెనూ ఛార్జీలు పెంచి ఇవాళ మనం పాఠశాల విద్య కాంచే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించినటువంటి పరిస్థితి. ఇవాళ 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు 1330 రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అమలు జరిగింది. ఇవాళ దాదాపు 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1540 రూపాయలు మెనూ ఛార్జీలు పెంచినటువంటి ఘనత. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు 2100 మెనూ ఛార్జీలు పెంచి ఇలా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కాబట్టి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నా ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు ఇంకా ఉన్నటువంటి కడుపు కుట్రతోని ఎంతసేపటికి కోడిగుడ్డు మీద ఈకలు పిక్కాలనే ఆలోచనతోని ప్రతి నోరు తెరిస్తే అబద్ధాలే. ఇవాళ హరీష్ రావుకు నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఆయన సొంత జిల్లాలో 10 ఏళ్లలో మహిళా విద్యార్థులు రోడ్లెమ్మటి టాయిలెట్కి వెళ్తుంటే వివిధ కథనాల్లో వచ్చింది. ఇదే నర్సాపూర్ దగ్గర కూడా సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో కూడా 10 ఏళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్వహించలేకపోయినటువంటి దద్దమ్మల వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక వసతుల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7,500 కోట్ల రూపాయలు విడుదల చేసి మౌలిక వసతుల కోసం, టాయిలెట్ల నిర్మాణం కోసం విద్యార్థులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈ ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది. కాబట్టి 11,500 డిఎస్సి పోస్టులు పెట్టి మనం భర్తీ చేస్తే దాదాపు 1,36,000 మంది ప్రభుత్వ పాఠశాలలో నూతన అడ్మిషన్లను మనం సాధించగలిగినాం. అది ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గొప్ప అభివృద్ధిగా ఇవాళ విద్యార్థులకు జరిగిన ప్రయోజనంగా మనందరం కూడా భావించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీల నిర్మాణం కావచ్చు, ఇవాళ ఇంటర్మీడియట్ వ్యవస్థ కావచ్చు, డిగ్రీ వ్యవస్థ కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే
మనం పెద్దపీట వేయగలను అనే విషయాన్ని మరొకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్యాశాఖ కమిషనర్ పైన వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కూడా వాళ్ళ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన ఇచ్చినటువంటి నివేదిక తెలంగాణలో ప్రభుత్వ విద్యను మనం ఎట్లా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నివేదిక దానిపైన లేనిపోని అబండాలు వక్రీకరిస్తూ ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఇవాళ దయచేసి ప్రభుత్వ